సో చాలామంది స్టూడెంట్స్ మొన్న జేఎన్టీహెచ్ 2-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత సో పేపర్ వాల్యుయేషన్ సంగతి కూడా అందులో చెప్పాను. నిన్న ఈ 2-1 3-1 3-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ 2-1 3-1 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో వాళ్ళు కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 2-2ని బేస్ చేసుకొని అడుగుతా ఉన్నారు పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుందా అని చెప్పేసి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే 2-2 బీటెక్లో మీరు గమనించినట్టయితే నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను, అవుట్ సోర్సింగ్ సబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ వాళ్ళ బెఫా లాంటి సబ్జెక్ట్స్ స్ట్రిక్ట్గా జరిగినాయి. అయితే 2-1 కూడా అలాగే జరుగుతుంది, కాకపోతే అందుట్లో మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ బాగా హార్డ్గా జరిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ 3-1 3-2 బీటెక్లో మాత్రం అలాంటి సబ్జెక్టులు ఎక్కువ శాతం ఉండవు. ఒకవేళ ఉంటే మేనేజ్మెంట్ సైన్స్ ఎంఎస్ లాంటి సబ్జెక్టులు ఉంటాయి తప్ప మిగతా అన్నీ కూడా కోర్ సబ్జెక్టులే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి అయినా. సో ఆ పేపర్ వాల్యుయేషను దీనంత దారుణంగా ఉండదు, ఇదైతే ఈజీగానే జరుగుతుంది. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏమీ కన్సిడర్ చేస్తున్నారు ఇందుట్లో కానీ అందుట్లో కానీ అంటే, మీరు ఏది పడితే అది బ్లైండ్గా నింపితే మాత్రం పేపర్ వాల్యుయేషన్ అయితే అంత ఈజీగా అయితే జరగట్లేదండి. అది ఆన్లైనే కావచ్చు ఆఫ్లైనే కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ వేయటం అయితే జరుగుతుంది. వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు 10 సార్లు చెప్తారు. సో దాని మీద అసలు కీ పేపర్ చూసే దానికి కూడా ఛాన్స్ ఉంది, ఏదైనా ప్రాబ్లం లాంటివి తప్ప. థియరీ అయితే అసలు చూసేది కూడా సిఎస్సి లాంటి సబ్జెక్టులో చూడటంతోనే మీరు రాసిన తప్ప రైట్ అని తెలుస్తుంది. మీరు రాసిన ఆన్సర్ లెంగ్త్ను బట్టే వాళ్ళు చెప్తాడు వీడు కరెక్ట్గా రాశాడా సుత్తి కొట్టాడా దాంట్లో అని చెప్పేసి. సో డయాగ్రామ్స్ తీసుకున్నా, ప్రోగ్రామింగ్ తీసుకున్నా, ఎనాలిసిస్ అంటే డెరివేషన్స్ ఇలాంటివి తీసుకున్నా, ప్రాబ్లమెటిక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అంతా అక్యురేట్గా ఉంటే తప్ప ఏది పడితే అది హర్రీ బర్రీగా రాసేసి పక్కనోడు దాంట్లో ఎక్కిచ్చేసి ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ రోజున. సో కీ పేపర్లోనేమో ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ చూస్తున్నారు. ప్రాబ్లమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెళ్తారు కాబట్టి వాడు ఫార్ములాస్ అవన్నీ ఇలా తెలుస్తాయి కాబట్టి ఆన్సర్ మరి ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేయలేరు కదా. సో అది అందుట్లో చూస్తున్నారు. మిగతా వాటన్నిటికి కూడా అసలు అంత చూసేది కూడా ఏముండదండి, ఏకదాటిగా పేపర్ వాల్యుయేషనే. అందుట్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరే కొట్టేసి తర్వాత గజిబిజి గందరగోళం చేశారనుకోండి, తర్వాత బాగా కరెక్ట్ రాసినా పర్లేదు, కాకపోతే మీ ముందోడు కనుక ఇంకా బాగా రాసి మీరు కనుక దానికన్నా కొంచెం తగ్గించి రాసి ఏది పడితే అది నింపారనుకోండి, అలాంటి నింపిని కనిపించినాయి అంటే మాత్రం మీ రిజల్ట్ ఫటెక్. ఓకేనా. సో మొత్తం మీద అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. 3-1 3-2 మాత్రం అంత ఈ కష్టంగా అయితే జరగదండి నాకు తెలిసి. సో రిజల్ట్స్ గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను. సో ఇక మరి మీరు ఎలా రాసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.